శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము క్లుప్తంగా కుజుడికి సంబంధించిన రాశి పరివర్తన రాబోయే రోజుల్లో జరగబోతుంది. దానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. 11th మే 2026 లోపల అంటే ఆ రోజు కుజుడు, గ్రహాలకి సేనాధిపతి కుజుడు మీనరాశి జలతత్వ రాశిని వదిలేసి అగ్నితత్వ రాశి మూల త్రికోణ రాశి స్వరాశి లోపల మేషరాశి లోపల వెళ్ళబోతున్నాడు. ఈ కుజుడు మేషరాశిలో కనుక చూసుకున్నట్లయితే 20 జూన్ వరకు ఉండబోతున్నాడు. 20 జూన్ వరకు కుజుడు మేషరాశిలోనే ఉండబోతున్నాడు. పైగా నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, అలాగే కృత్తిక నక్షత్రం వరకు ఉండబోతున్నాడు. ఈ నక్షత్రాల్లో కూడా కనుక మీరు గమనించినట్లయితే అశ్విని నక్షత్రం కేతు నక్షత్రంలో ఉండబోతున్నాడు. భరణి నక్షత్రం శుక్రుడు నక్షత్రంలో ఉండబోతున్నాడు. దాంతో పాటు సూర్య నక్షత్రంలో కూడా ఉండబోతున్నాడు ఇక్కడ కుజుడు. ఇక్కడ ముందు నుంచల్నే ఇక్కడ మేషరాశిలో కనుక మీరు చూసుకున్నట్లయితే ముందు నుంచల్ని మేషరాశి లోపల సూర్యుడు ఉన్నాడు. ఇక్కడ రెండు అగ్నితత్వ గ్రహాలు మేషరాశిలో ఉండడం వల్ల విశేషంగా 3 రాశులకు దీని ప్రభావం ఎక్కువగా ఉంటది. ఒకటి మేషరాశి, సింహరాశి, అలాగే ధనుసు రాశి. కానీ ప్రతి ఒక్క రాశికి దాని ఫలితాలు వేరే వేరేలా ఉంటుంటాయి. ఎందుకంటే నార్మల్గా కనుక చూసుకున్నట్లయితే ఈ కుజుడు రాశి పరివర్తన అయిన తర్వాత మేషరాశిలో ఉండడం వల్ల మీన రాశి ఏదైతే ఉందో ప్రస్తుతానికి పాపకరతరి యోగం లోపల ఉంది మీన రాశి. ఈ మీన రాశి జాతకులు ఎవరైనా కావచ్చు, మీ జాతకం లోపల మీన రాశి లేక ఏ భావంలో వచ్చినా కూడా ఆ భావం ప్రస్తుతానికి పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల విశేషంగా ఆ భావానికి సంబంధించిన మీరు ఎంత ప్రయత్నాలు చేసినా కూడా ఆ భావానికి సంబంధించిన శుభ ఫలితాలు మీరు పొందడానికి కొద్దిగా టైం అయితే మీకు పట్టుద్ది. ఇక లగ్నమే మీన రాశి ఎవరైతే ఉందో వాళ్ళకి దీని ప్రభావం కనుక చూసుకున్నట్లయితే వ్యక్తిత్వం లోపల ఎంత మార్పులు చేసుకోవాలన్నా కూడా మనసు అంత ఈజీగా ఒప్పుకోదు. కోపం, ఆవేశం, అలాగే ఆందోళన చాలా ఎక్కువగా పెరుగుతుంటది. ఇప్పుడు కుజుడికి సంబంధించిన ఒక 2 minutes క్లుప్తంగా చెప్తాను. కుజుడు అంటే ఎవరు చూడండి. మనము ఇప్పుడు మాట్లాడుతున్నాము, మనం తిరుగుతున్నాము, మనం అన్ని చేయగలుగుతున్నామంటే దాని వెనకాల ఒక శక్తి పనిచేస్తుంది. ఒక శక్తి, ఆ శక్తే కుజుడు. మీరు ఒక వెయిట్ ఎత్తుతున్నారంటే అది కూడా కుజుడే. మీరు మాట్లాడుతున్నారంటే కూడా కుజుడే. మీరు ఏది కూడా చేస్తున్నారంటే ఓన్లీ ఫర్ కుజుడు. అందుకే కుజుడు ధైర్యకారకుడు అవుతాడు. ధైర్యకారకుడు, అలాగే సాహసకారకుడు, అలాగే బలకారకుడు, ఎనర్జీ కారకుడు కూడా కుజుడు అవుతాడు. ఇంతకీ ఈ ఎనర్జీ, ఈ ధైర్యం, ఈ సాహసం, ఈ బలం 2 types ఉంటాయి. టైప్ 1 మనం దాన్ని మంచి కోసం వాడుకుంటాము. టైప్ 2 దాన్ని చెడు కూడా వాడుకోగలుగుతారు. దీని ప్రభావం వేరే వేరేలా ఉంటుంది. దీని సకారాత్మక పరిణామాలు ఉంటాయి, అలాగే నకారాత్మక పరిణామాలు కూడా ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తికి పాజిటివ్ వచ్చుద్దని చెప్పలేము, నెగటివ్ వచ్చుద్దని చెప్పలేము. సో మిశ్రిత ఫలితాలు తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల ఉంటాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మేషరాశి లోపల కుజుడు రావడం వల్ల గోచరంలో చూసుకున్నట్లయితే సింహరాశిలో కేతు ఉన్నాడు. ఈ కేతు ప్రెజెంట్ నడుస్తున్న కుజుడికి ట్రిగర్ చేయడం వల్ల రాబోయే రోజుల్లో ఆయుర్వేదానికి సంబంధించిన విషయాల లోపల గ్రోత్ చాలా ఎక్కువ పెరగబోతుంది. ఆయుర్వేదం రాబోయే రోజుల్లో పబ్లిక్ లోపల ఎక్కువ ఫేవరెట్ అయితే కాబోతుంది. యాజ్ వెల్ యాజ్ దానితో పాటు ఎవరైతే మన మిలిటరీ, ఆర్మీ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఎవరైతే స్పోర్ట్స్ లోపల ఉన్నారో వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం లోపల సడన్లీ కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు మీరు నకారాత్మకంగా చెప్పలేకపోయినా సకారాత్మకంగా చెప్పగలుగుతారు. రాజకీయ క్షేత్రాల్లో రాబోయే రోజుల్లో సడన్లీ కొన్ని పరివర్తనలు కూడా జరుగుతాయి. ఏవైతే మనం అనుకున్నామో దాని విరుద్ధంగా రాజకీయ క్షేత్రాల లోపల రాబోయే రోజుల్లో జరిగే అవకాశం ప్రబలంగా కనపడుతున్నాయి. ఇక జాతకంలో గనక మేషరాశిలో గనక క్రూర గ్రహాలు గనక ఉన్నట్లయితే, ఎందుకంటే గమనించుకోండి, ఈ మేషరాశి ఏదైతే ఉందో అగ్నితత్వ రాశి ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ కుజుడు అగ్నితత్వ రాశిలో వచ్చిన తర్వాత ఆ భావం ఇంకా పవర్ఫుల్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేటల్ చార్ట్ లో కనుక ఏదైనా ప్లానెట్ ఉన్నట్లయితే విశేషంగా మీరు శుక్రుడు అనుకోండి, సాటర్న్ అనుకోండి, ఆ సాటర్న్ శుక్రుడు ఏ భావాధిపతి ఉన్నదో ఆ భావానికి సంబంధించి కొద్దిగా హెల్త్ కి సంబంధించి ప్రాబ్లం కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. బికాజ్ దశ కూడా దీనికి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ఉంటుంది. దశ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నా తెలుసుకోండి. ఒక వ్యక్తికి కుజుడు పరిణామాలు సర్జరీ కూడా చేయగలుగుతారు. సర్జరీ, అలాగే విశేషంగా కొన్ని బాడీ లోపల ఏవైతే మార్పులు చేసే ఉంటాయో అవి కూడా జరుగుతుంటుంటాయి. సో చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుజుడు ఇప్పుడు మూల త్రికోణ రాశి స్వరాశిలో రావడం వల్ల
ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల దీని పరిణామాలు అయితే చాలా భిన్నత్వం లోపల మనం రాబోయే రోజులు చూడగలుగుతాము. సకారాత్మక కూడా ఉంటాయి. రాశి లగ్న అనుసారంగా అయితే మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మన ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ జాతకానికి సంబంధించిన ఏవైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే అయితే www.astrosomsundar.com ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు చూడడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ప్రతి ఒక్క రాశికి ఈ కుజుడు రాశి పరివర్తన తర్వాత ఈ ప్రకారంగా ఉండబోతుంది క్లుప్తంగా తెలుసుకుందాం. కుంభరాశి. కుంభరాశి వారికి కుజుడు కారకుడైతే కాడు, కానీ కుంభరాశి వారికి కుజుడు చాలా చాలా ఎనర్జీ ఇవ్వగలుగుతాడు. చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అవుతాడు. మామూలుగా కుంభరాశి వారి దగ్గర ఏంటంటే నాలెడ్జబుల్ రాశి ఇది. నాలెడ్జబుల్, వీళ్ళకి మీరు ఏ ప్రశ్న అడిగినా దానికి సంబంధించిన పూర్వ సమాధానం నిర్ధారితమై ఉంటుంది. చాలా తెలివైన రాశి, చాలా ఫాస్ట్ రాశి, చాలా చాలా గుర్తింపు పొందడానికి చేస్తున్న ప్రయత్నంలో ఉండే మొదటి రాశి కుంభరాశి. కుంభ లగ్నం వారు కావచ్చు, కుంభ రాశి వారు కావచ్చు, ఇది చెప్పి చూడడానికి ప్రయత్నించండి. ఒక పాయింట్ చెప్తా, దశమాధిపతి అలాగే తృతీయాధిపతి తృతీయ స్థానంలో గోచరం పెరగడం వల్ల ఎవరికైతే జాబ్ లేదో, ఎవరైతే జాబ్ లేస్తున్నారో, ఇక నా కెరియర్ స్పాయిల్ అయిపోయింది, నా కెరియర్ ఇక అయిపోయింది, ఇక ముందుకు వెళ్ళట్లేదు అని ఎవరికైతే మానసికంగా అనుకుంటున్నారో అలాంటి వారి జీవితంలో రాబోయే రోజుల్లో కెరియర్ లోపల చాలా చాలా అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కెరియర్ని సరిదిద్దుకోవడానికి చాలా మంచి మంచి యోగాలు అయితే రాబోయే రోజుల్లో ఉన్నాయి. దాన్ని మీరు సరిగ్గా ఉపయోగించాలి. ఇది ఉపయోగించేటప్పుడు ఏంటంటే మనసు కన్ఫ్యూజన్ అవుతుంది. మనసు కన్ఫ్యూజన్ 100% అవుతుంది. ఎవరిది వినాలి, ఎవరిది వినకూడదు అసలు అర్థం కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసుకోండి. ఇక్కడ కుజుడు ఏదైతే ఉన్నాడో తృతీయ స్థానంలో ఉన్నాడు. కుజుడు తృతీయ స్థానం లోపల ఈ 3rd, 7th, 11th ఈ భావాలు ఏవైతే ఉన్నాయో ఇవి కామ భావాలు, ఇవి కామత్రికోణ భావం. ఈ భావం లోపల ఎనర్జెటిక్ ప్లాంట్ రావడం వల్ల ఏది చేసి ఏదైనా కానివ్వండి, ఎట్లయితే గట్లా అనుకున్నది పూర్తి చేయాలి ఈ ప్రయత్నంలో బలంగా ఉంటారు. కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు కావచ్చు, తప్పుడు వ్యవహారాలు కావచ్చు, అటు పక్కన జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నం రాబోయే రోజుల్లో చాలా టాప్లో అయితే కనబడుతుంది. కానీ ఒక మాట చెప్తా, అనుకున్న పని జరగాలంటే మీరు చేస్తున్న పని ఎవరికి చెప్పకూడదు. అనుకున్న పని జరగాలంటే మీరు చేస్తున్న పని ఎవరికి చెప్పకూడదు. ఇన్ కేస్ మీరు జాబ్కి వెళ్తున్నారు, ఈరోజు ఇంటర్వ్యూ ఉంది, అందరికి చెప్పుకోకండి ఈరోజు ఇంటర్వ్యూ ఉంది, ఈరోజు ఇంటర్వ్యూ ఉందని. ఎవరికి ఇంటర్వ్యూ ఉందని చెప్పకండి. మీరు సైలెంట్గా వెళ్ళి సైలెంట్గా రండి. ఈ టైం లోపల మీరు చేస్తున్న ప్రయత్నాల లోపల ఎంత ప్రైవసీ పెట్టుకుంటే అంత మీకు మంచిది. ఏది కావాలో చేయండి, కానీ ప్రైవసీ మెయింటైన్ చేయండి. ప్రైవసీ మెయింటైన్ చేయండి. కొన్నిసార్లు ఏంటంటే మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉంటారో, మీ హిత ఎవరైతే కోరుకుంటారో వాళ్ళని చెప్పండి తప్ప మిగతా పబ్లిక్ లోపల స్టేటస్ లాంటి అక్కడ అసలు పెట్టుకోకండి. ఇది అంత మంచిది కాదు. రెండో విషయం, ఇక్కడ కుజుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా యాత్రలు అవుతాయి, కొన్ని ట్రావెలింగ్స్ అవుతాయి. ఈ ట్రావెలింగ్స్ మీకోసం మంచిగానే ఉంటాయి. ఈ ట్రావెలింగ్ వల్ల మీకు మంచి జరుగుతుంది. ఈ ట్రావెలింగ్ వల్ల కొద్దిగా మీకు ఉత్సాహం వస్తుంది. ఈ ట్రావెలింగ్ వల్ల కొద్దిగా మీకు నది స్నానం కావచ్చు, తీర్థ క్షేత్రాలు కావచ్చు, లేకపోయినట్లయితే విశేషంగా ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల అభివృద్ధి కలిగే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. కుజుడిది 4th ఆస్పెక్ట్ 6th హౌస్ పైన ఉండడం వల్ల ఎవరైతే అప్పులు చేసి ఉన్నారో కొద్దిగా భయం ఉంటుంది. కానీ మీరు కనుక కొద్దిగా సూక్ష్మంగా ఆలోచించినట్లయితే అంత భయపడాల్సిన కండిషన్ అయితే లేదు. దాన్ని మీరు చాలా క్లియర్ చేయగలుగుతారు. కానీ పాయింట్ ఏంటంటే పరువు, ఈ పరువు స్టేటస్ వల్ల కొద్దిగా భయం పెరుగుతుంది. స్టేటస్ వల్ల భయం పెరుగుతుంది. ఎందుకంటే 10th లార్డ్ 3rd హౌస్ నుంచి 6th హౌస్ నుంచి చూస్తున్నాడు. ఎక్కడున్న స్టేటస్ పాడైపోకూడదు. దీనికి సంబంధించి పరువుకు సంబంధించి కొద్దిగా జాగ్రత్తగా అయితే మనసులో భయంగా కుతూహలం అయితే పెరుగుతూ ఉంటుంది. కోర్ట్ కేస్, పోలీస్ కేస్ లాంటివి ఏవైనా ఉన్నట్లయితే అటుపక్కన కొన్ని ఖర్చులు అవుతాయి. కానీ గెలుపు అయితే మీ పక్షాన అయితే కనబడుతుంది. అండ్ రాబోయే రోజు కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి. సూర్య నమస్కారాలు ఎక్కువ చేయండి, చాలా మంచిది, హెల్తీ ఉంటారు. ఆరోగ్యవర్ధిని ఏంటంటే సూర్య నమస్కారాలు ప్రతి ఒక్క వ్యక్తి ప్రతిరోజు 12 సార్లు చేసినా చాలు. జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాలి గోరు నుంచి తల వెంట్రుక వరకు అదంతా ప్రభావం చూపించుద్ది. ఆ ప్రకారంగా చేసినట్లయితే డైలీ 12 సార్లు మార్నింగ్ చేయాల్సింది, హెల్ప్ఫుల్ అవుతుంది. కుజుడిది 9th హౌస్ మీద 7th ఆస్పెక్ట్ ఉంది. రాబోయే రోజుల్లో ధార్మిక క్షేత్రాల్లో ధర్మపరంగా, అదే రకంగా గురువు పట్ల కావచ్చు, మీ మెంటర్ పట్ల కావచ్చు, మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడతారో, మీరు ఎవరినైతే ఇష్టపడతారో అటు పక్క నుంచి హెల్ప్ఫుల్గా అయితే సపోర్ట్ సిస్టమ్ బలంగా అయితే కనపడుతుంది. విద్యార్థులకి ఎడ్యుకేషన్ పరంగా హై లెవెల్ ఎడ్యుకేషన్ ఎవరైతే చదువుకుంటున్నారో, అడ్మిషన్ కోసం ఎవరైతే ప్రయత్నించుతున్నారో రాబోయే రోజులు, ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ 10th అయిపోయిన తర్వాత అడ్మిషన్ కోసం చాలా మంది ప్రయత్నించుతారు. నాది సరైన చోటు సెలెక్షన్ అవ్వాలని.
100% మీరు అనుకున్న చోటే సెలెక్షన్ అవుతుంది. కుజుడిది 10th హౌస్ మీద 8 దృష్టి సంబంధం ఉండడం వల్ల అహంకారాన్ని అస్సలు పెట్టుకోకండి. నా వల్లనే అంత జరుగుతుంది, నేనే చేస్తున్నా, ఈ యొక్క భావనని వదిలేసి మిగతాన్ని చేయండి. సర్వం శివార్పణమస్తు, ఈ మానసిక ప్రవృత్తి పెట్టుకోండి, అన్ని శివుడు చూసుకుంటాడు. నేనే చేస్తున్నాను, నా వల్లనే జరుగుతుంది, నేను లేకపోతే ఇంకా జరగదు, ఇలాంటి భావనలు అస్సలు పెట్టుకోకండి. అని ఏదైతే మీకు వచ్చుద్దో దాన్ని స్వీకరించండి. ఏదైతే మీకు వచ్చుద్దో దాన్ని స్వీకరించండి. అని మెడిటేషన్ అయితే తప్పకుండా మీరు చేయాల్సిందే. మెడిటేషన్ మీరు తప్పకుండా చేయాల్సిందే. మీ బావగారు కావచ్చు, లేకపోయినట్లయితే మీ బ్రదర్స్ కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల కొన్ని స్పాయిల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ దాని పట్ల మీరు మరి అంత గట్టి పట్టుకొని ఏదైనా ఆలోచించడానికి ప్రయత్నించినట్లయితే అక్కడ మీరు మీ ఎనర్జీ కోల్పోయే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఎవరి మ్యాటర్ లోపల అంత ఎక్కువ ఇంటర్ఫేర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. టైం ఈజ్ మీకోసం చాలా బెస్ట్ ఉంది. దీన్ని చాలా గట్టి ప్రయత్నించండి, కానీ సైలెంట్గా ప్రైవసీగా మెయింటైన్ చేయండి. ఏ పని చేసేటప్పుడు కూడా మీ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్మరణ చేసుకొని పని మొదలు పెట్టండి. మీ పితృదేవతలు మీ తాతగారు కావచ్చు, మీ ఫాదర్ కావచ్చు, మీ నాయనమ్మ కావచ్చు, మీ అమ్మమ్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు చేసే ప్రతి పని చేసేటప్పుడు వాళ్ళని స్మరణ చేయండి, వాళ్ళ ప్రార్థన చేసే పని మొదలు పెట్టండి. మీరు అనుకున్న పని చాలా చక్కగా చాలా బలంగా అయితే తీరుద్ది. ప్రతిరోజు ఆవుకి కొద్దిగా బెల్లం పెట్టడానికి మీరు ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.